మనకి 9 నెలల్లో బిడ్డ ఆరోగ్యం ముఖ్యమైనది. బిడ్డకి ఏం కావాలి అదే ఆలోచించాలి. 9 నెలలు ఒక తల్లి ఉండవలసిన కనీస ధర్మం అది. బిడ్డ ఎదిగాక ఇలాగా పెరిగాడే అని బాధపడతామే, అసలు కడుపులో ఉండగా ఏం చేసావు? నారు పోసావు, నీరు పోసావు అనుకుంటాం మొక్కకి, కానీ కడుపులో ఉన్న బిడ్డకి మనం దృష్టి పెట్టాము. ఎలా ఉంచుకోవాలి, ఎలా చేయాలి అనేది అంతా మీకు 8వ నెల నుంచి అయితే చివరి 3 నెలలు అయితే మాట్లాడుకోవచ్చు. చేయలు పెట్టుకుని నువ్వు బాగుండాలి, ఆనందంగా ఉండాలి, ఎలా ఉండాలంటే అలా పెరుగుతారు. అదే వింటారు. కాబట్టి ఒక పిల్లోడిని ఒక 3 ఏళ్ల వయసు వచ్చాక ఒక పిల్లోడిని నువ్వెవరో అంటే నేను మొద్దు అంటాడు. నేను మొద్దుని అంటాడు అనమాట. అదేంటిది మొద్దు అంటావేంటి, నీకు నువ్వే మొద్దు అనేసుకుంటావు ఏంటంటే, మా ఇంట్లో అందరూ క్లాసులో బయట అందరు స్నేహితులంతా కూడా నువ్వు మొద్దు అంటూ ఉంటారు, అందుకని అతను మొద్దు అనుకుంటాడు అనమాట. అంటే ఎవరు ఎలా అంటే అలా అనుకుంటాం కదా మనం. నేను చాలా ఏదో అందగాడినానో తెలివైన ఉన్నానో ఎవడు కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకు చెప్పుకుంటారు? అందరూ అనేదే కదా, అందరూ అనేదే చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఎవరైనా వినేది కూడా అందరూ అనుకునేది తనకు తాను అనుకుంటాడు. అందుకని మనం గర్భంలో ఉన్నప్పుడే మంచి మాటలు మాట్లాడుతాం అనుకోండి, మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి మంచి భావాలు ఏర్పడతాయి. అప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఆ పుట్టిన తర్వాత కూడా మనం మంచి భావాలే చెప్తున్నాం అనుకోండి, ఆ వాటితోనే ఎదుగుతూ ఉంటాడు. మనం చెప్పే మాటలను బట్టి వాళ్ళ ఎదుగుదల అంతా కూడా ఉంటుంది. ప్రతి మాట కూడా ఎంతో ముఖ్యమైనది అన్నమాట. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక మాట చాలు మొత్తం జీవితం మారిపోతుంది కదా. ఒక మాట చాలు మనిషి జీవితాలే మారిపోతాయి మొత్తం. అలాంటిది మరి బిడ్డ జీవితం మారాలంటే ఎన్ని మాటలు మాట్లాడాలి? మంచి మాటలు. ఒక చెడు మాట మాట్లాడితే జీవితాలు నాశనం అయిపోతాయి కదా. ఇంట్లో మనం అన్నీ చూస్తూ ఉంటాం కదా, అన్నింటిలో. అంటే మాటకి అంత శక్తి ఉంటుంది. నాశనం అయిపోయే జీవితం కూడా ఒక మంచి మాట మాట్లాడితే మరి చాలా బాగుంటుంది జీవితం. నాశనం అవ్వబోయే జీవితం ఉన్నదన్నట్టు మాట్లాడేస్తే. కానీ అదే మనం ఓపికగా ఉండి మంచి మాట మాట్లాడతాం అనుకోండి, ఓపికగా ఉండి, మరి తిరిగి మళ్ళీ మనం జీవితం మంచి ఉన్నతంగా మారే అవకాశం ఉంటుంది. తెలుసు కదా, మాటకి అంత శక్తి ఉంటుంది ఒక మాటకి. మరి మాటకి అంత శక్తి ఉన్నప్పుడు మరి బిడ్డ ఎదుగుదలకి ఎన్ని మంచి మాటలు మాట్లాడాలి? పుట్టిన తర్వాత ఎలాగో మంచి మాటలు మాట్లాడాలి. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు కూడా మనం మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాటలు మాట్లాడే చోట ఆ వాతావరణంలోనే ఉండాలి. ఎదుగుతున్న వాతావరణం కూడా అది ముఖ్యమైనది. పూర్వం రాక్షసులు ఉండేవారు కదా, దానవులు రాక్షసులని మనం వినేవాళ్ళం కదా. ఆ రాక్షస వంశంలోని రాణి గర్భవతి అయినప్పుడు రాజ్యంలో ఉంటే మరి ఆ రాక్షస ఆలోచనలే కదా అన్నీ, మొత్తం అంతా ఆలోచనలే కదా. అందుకని తల్లిని మాత్రం ఒక మంచి వాతావరణం ఉన్న ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ 9 నెలల్లో ఇలా గర్భ సంస్కారం అన్నమాట. గర్భ సంస్కారం అంటే మంచి పాటలు, అంటే ఎదుగుదలకు ఉపయోగపడే ఆహారం, ఇలా ధ్యానం, తల్లి మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, అలా బిడ్డతో మాట్లాడుతూ ఉండటం 9 నెలలు ఉండటం వల్ల 9 నెలల తర్వాత చూస్తే ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు అన్నమాట. రాక్షసుడు కూడా కేవలం తల్లికి గర్భ సంస్కారం జరగటం వల్ల. అంటే కథల్లో బాబు పేరేంటంటే, పిల్లవాడి పేరేంటంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు విన్నారు పేరు? ప్రహ్లాదుడు అని తండ్రి రాక్షసుడు. ప్రహ్లాదుడు తల్లి ఏంటంటే గర్భంలో ఉండగా ఆ రాజ్యంలో ఉంచకూడదని వేరే చోటకి ఆశ్రమం తీసుకెళ్ళి అక్కడ 9 నెలలు ఇలా గర్భ సంస్కారం చేయడం జరుగుతుంది. అప్పటివరకు అందరూ రాక్షసులే, తరతరాలు కూడా. తండ్రి హిరణ్యకశిపుడు అని రాక్షసుడు అన్నమాట. అంటే కథలో అంశం చెప్తున్నారు.
మనకు సందేశం అందాలన్నా సన్నివేశం ఉండాలి. సన్నివేశం ఉంటే ఆ సందేశం కూడా మనకి అందుతుంది బాగా. తల్లిని ఒక ఆశ్రమంలో నుంచి 9 నెలలు గర్భ సంస్కారం చేసి, అప్పుడు మనం చెప్పబోయేవన్నీ కూడా గర్భ సంస్కారానికి సంబంధించి బిడ్డ ఎదుగుదల బాగుండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటానికి, మా ఊళ్ళో డెలివరీ అవటానికి, అన్నిటికి సంబంధించింది ఇదంతా కూడా. అంటే వాతావరణం మార్చడం వల్ల 9 నెలల్లో దృష్టి పెట్టి గర్భ సంస్కారం చేయటం వల్ల అంత రాక్షసుల వంశం నుంచి కూడా ప్రహ్లాదుడు అనే గొప్ప వ్యక్తి పుట్టాడన్నమాట అని చెప్తుంది నీతి. అలాగే మనకి ఎన్నో కథలు ఉంటాయి. 8వ నెల నుంచే వినికిడి ఉండటం వల్ల మరి అభిమన్యుడి పేరు విన్నారా? అర్జునుడి కొడుకు. తల్లి గర్భంలో అభిమన్యుడు ఉండగా కృష్ణుడు ఏంటంటే తర్వాత మహాభారత యుద్ధం రాబోతుంది, మహాయుద్ధం అని పద్మవ్యూహం చెప్తాను, గర్భంలో కూడా వినే శక్తి అతనికి ఉంటుంది అని పద్మవ్యూహం చెప్తాడు కృష్ణుడు. కానీ ఏంటంటే తల్లి సుభద్ర కృష్ణుడు సగం చెప్పిన తర్వాత పడుకుంటుంది, సగం వింటుంది, సగం విని ఆ తర్వాత దృష్టి ఉంటుంది కదా, విని పడుకుని పోతుంది అన్నమాట. ఒక పక్క తిరిగి పడుకుని పోతుంది. అందుకని అభిమన్యుడికి ఏంటంటే సగమే తెలిసింది. అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళటం సగమే తెలిసింది మాట. వెళ్ళటం తిరిగి రావటం నేర్చుకోలేకపోయాడు, అందుకని చనిపోతాడు. కథ అది. కానీ కథల అంశం ఏంటంటే ఒక గొప్ప సంస్కారం కానీ మీకు నేర్పబడుతున్నప్పుడు దృష్టి పూర్తిగా ఉంచాలి. దృష్టి పూర్తిగా ఉంచాలి. కానీ ఇది ఎంత ఉపయోగపడుతుంది ఏంటి అని అశ్రద్ధ పెట్టి తల్లి సుభద్రలాగా సగంలోనే పడుకోకూడదు. అక్కడ అర్థం అది. కనీసం అందులో విషయం మనకు ఉపయోగపడేది ఏంటని అర్థం చేసుకోవాలి కదా. అలా ఎన్నో కథలు ఉన్నాయి. మనం చెప్పుకునేది ఏంటంటే ఏ మతానికి సంబంధించింది కాదు, అందరి తల్లి ఆరోగ్యానికి సంబంధించింది, బిడ్డ ఆరోగ్యానికి సంబంధించింది. ఇందులో అసలు కానీ కథల ద్వారా కొన్ని తెలుస్తాయి కదా. అంటే తల్లి మనసు పవిత్రమైతే, ఎంత పవిత్రమైతే నీకు దైవం లాంటి బిడ్డ పుడతాడు. మనసు ఎంత పవిత్రమైతే, ఇక్కడ మనసే ముఖ్యమైనది, మనసే అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి మనసు ఎంత పవిత్రమైతే, ఎంత అత్యంత పవిత్రమైంది అనుకోండి, దైవమే పుడుతుంది. అదే యేసుక్రీస్తు జననంలోని ఉద్దేశం. క్రీస్తు జననంలోని ఉద్దేశం ఏంటంటే కన్యక కదా పుట్టడం, మేరీ కన్యక కదా పుట్టడం. అక్కడ కన్య అంటే అర్థం ఏంటంటే పవిత్రమైనది అని, అది అత్యంత పవిత్రమైనది అని. కానీ క్రీస్తు పుట్టడం ఎక్కడ జరిగింది? పశువుల పాకలో. ప్రతి మనసు ఒక పశువుల పాకే. ఈ మనసు అనేది ఉంది కదా, ఈ మనసులో ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు ఉంటాయి? ప్రతి మనిషిలోని అన్ని పశువుల గుణాలు ఉంటాయి. పశువులు అంటే జంతువులు. అన్ని జంతువుల గుణాలు ప్రతి మనిషి మనసులో ఉంటాయి. అన్ని గుణాలు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉంటే వాటి అన్ని గుణాలు మన మనసులో ఉంటాయి. చూడండి, ఒకటి చేపలు అంటాడు అంటారు దొరకడని, ఒకడు పావులు అంటాడు అంటారు కదా, ఏమో ఎప్పుడు కాటేస్తాడో తెలియదు అని. ఒకడు పులి అంటారు కదా, ఇంకొకడిని పిల్లి అంటారు కదా. ఒకడు ఇంట్లో పిల్లిలా ఉంటాడు, బయట పుల్లిలా ఉంటాడు. ఒకసారి ఆవులో మంచిగా ఉంటాడు, ఒకసారి పావులా కాటేస్తూ ఉంటాడు, ఒకసారి పావురంలా ఉంటాడు. అంటే అలా అంటారు కదా అన్నీ. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రతి మనిషిలోని అన్ని యొక్క గుణాలు ఉంటాయి, కానీ ఏది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. అలాగే ఎవరు లేనప్పుడు ఒకలా ఉంటాడు, అందరూ ఉంటే చాలా మంచోళ్ళ ఉంటాడు. ఎవడో లేదు, ఏం చూడలేదు అనుకుంటే వాడిని మించిన దొంగ ఉండడు. అలా చెప్పలేం కదా అన్నీ. మనం మంచోడు అనుకుంటాం, అందరి దగ్గర మంచోడుగా ఉంటాడు, కానీ ఒక్కడే విడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఒకరితో ఒకలా ఉంటాడు, ఇంకొకరితో ఇంకోలా ఉంటాడు. మనసు లోపల ఒక ఆలోచన వస్తుంది, పైకి ఇంకోటి మాట్లాడతాం, చేసేది ఇంకోటి చేస్తాం. లోపల ఒక ఆలోచన వస్తుంది, మాట్లాడేది ఇంకోటి మాట్లాడుతూ ఉంటాం, చేసేది ఇంకోటి చేస్తూ ఉంటాం. ఇలాంటి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అర్థం ప్రతి మనసు కూడా ఎన్నో అన్ని జంతువుల యొక్క అవలక్షణాలన్నిటితో మనసు అంతా నిండిపోయి ఉంటుంది అన్నమాట. పశువుల పాకలాగా ఉంటుంది.
అన్నీ సూక్ష్మంగా గమనిస్తాయి. కానీ అటువంటి పశువుల పాక లాంటి మనసులో కూడా ఒక దైవం జన్మించాడంటే మనసు, తల్లి మనసు పవిత్రమైనదే ఉండాలి. అంటే అందుకని పవిత్రమైన ఆలోచనతో ఉండాలి. ఇక్కడ అర్థం అది. క్రీస్తు జనంలో కన్యకి పుట్టడంలో పరమార్థం ఏంటంటే, అంతరార్థం ఏంటంటే, పవిత్రమైన మనసు ఉంటే దైవమే నీకు పుట్టింది. మరి దైవం లాంటి బిడ్డ ఎలా పుడతాడు? మరి నా మనసు ఎన్నో లక్షణాలతో ఉండిపోయింది కదా అంటే, మరి దైవం పుట్టింది పశువుల పాకలోనే కదా. అంత లోతైన అర్థాలు ఉంటాయన్నమాట. ప్రతి సోమవారం కూడా మనం మంచి విషయాలు చెప్పుకోవచ్చు. మనం చేస్తున్నది ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. మనం నేరుగా మనసు శూన్యంలోకి ప్రశాంతతలో ఉండటం కష్టమవుతుంది కాబట్టి ఒకే శబ్దం అందరం చేసి కొన్ని నిమిషాల పాటు అతను శ్వాస లోపల తీసుకుని వదులుతా కొన్ని నిమిషాల పాటు చేసి అప్పుడు నేను చెప్పినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి అన్నప్పుడు ఇక్కడే రెండు కనుబొమ్మల మధ్యన మనసు కేంద్రీకరించి మనసును శూన్యం చేసుకోవాలి. మనసును శూన్యం చేసుకోవటం అంటే ఏ ఆలోచనలు రానివ్వకూడదు. ఏ ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉంచాలి. ఇప్పుడు మన మనసు ఆలోచనలు ఏంటంటే, ఆలోచనలు అనేవి మేఘాలు లాంటివి. మనసు ఆలోచనలు అనేవి మేఘాలు లాంటివి. చూడు, మేఘాలు ఏ గాలి ఎటు ఇస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు కూడా అంతే. కొన్ని ఎక్కువ మేఘాలు ఉంటాయి, కొన్ని తక్కువ మేఘాలు ఉంటాయి. అంటే ఎక్కువ ఆలోచన ఉండదు, తక్కువ ఆలోచన ఉండొచ్చు. ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, మెరుపులు ఉరుములు వస్తాయి కదా, మనకు ఉద్రేకాలు వచ్చినట్టుగా అన్నమాట. కోపం ఉద్రేకాలు వస్తే మేఘాల నుంచి మెరుపులు ఉరుములు వచ్చినట్టు, ఆనందం వస్తూ ఉంటే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టు. ఎక్కువ ఆలోచనలు తక్కువ ఆలోచనలు అంటే ఎక్కువ మేఘాలు, కారు మబ్బులు, తక్కువ మేఘాలు ఎలా ఉంటుంది కదా. అలాగే మన మనసు ఆలోచనలు ఉంటాయి. కానీ మనం ధ్యానం చేయటం వల్ల, అంటే మనసును శూన్యం చేసుకోవటం అంటే ఏ మేఘాలు లేని ఆకాశం లాంటి స్థితిని పొందుతాం. కానీ మనం ఇలా ధ్యానం చేసుకున్నప్పుడు ఏంటంటే, అంటే ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం. దాన్ని మనం అనుభూతి పొందుదాం. చేద్దామా? అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. మీ రెండు చేతులు రెండు కళ్ళపై పెట్టుకుని, అందరూ కూడా మీ రెండు చేతులు రెండు కళ్ళపై పెట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచి చూసి ఇప్పుడు రెండవదైన శ్వాస మీద ఆ ధ్యానం చేద్దాం. ఇప్పుడు అందరూ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మాట శబ్దం వల్ల. ఒకే శబ్దం అంతా, ఒకే శబ్ద తరంగాలు అంతా గదిలో ఉండటం వల్ల అందరి మనసు ఒక ఆలోచనమే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ముద్రతో శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాస లోపల తీసుకుంటూ బయటకు వదులుతూ, శ్వాస లోపల తీసుకుంటూ బయటకు వదులుతూ, ముక్కు నుంచి నాభి వరకు లోపలికి వచ్చే శ్వాసను, నాభి నుంచి మళ్ళీ తిరిగి బయటకు వదిలే శ్వాసను గమనిద్దాం. శ్వాసను మాత్రమే గమనిస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందరూ బాగా చేస్తున్నారు. మెల్లగా మీ రెండు చేతులు మీ కళ్ళపై పెట్టి కళ్ళని మెల్లగా తెరుస్తూ, ఇప్పుడు మూడవది ధ్యానం చేద్దాం. మళ్ళీ తిరిగి మీ ముద్రలోకి వచ్చి రెండు కనుబొమ్మల మధ్యన ఇక్కడే మనసు దృష్టి పెట్టి ఏ ఆలోచనలు లేని స్థితికి తీసుకెళ్ళాలి. ఏ ఆలోచన ఉండకూడదు, మనసు శూన్యంగా ఉంటుంది. అలా 5 నిమిషాలు చేసి ముగిద్దాం. రెండు కనుబొమ్మల మధ్యన లోతుగా మనసు కేంద్రీకరించి మనసుని శూన్యం చేసుకుందాం. ఏ మేఘాలు లేని ఆకాశంలో ఉంటుంది. నిర్మలంగా, ప్రశాంతంగా, శూన్యంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. మనసుని శూన్యం చేసుకోవటమే ధ్యానము ఉంటుంది.
మనసులో ఏ ఆలోచనలు లేని స్థితి ధ్యానము అంటే. మనసు యొక్క అంతరంగ ప్రయాణమే ధ్యానము అంటే. మీ అందరిలోని ఆ ప్రశాంత స్థితి కనపడుతుంది. అందరూ చాలా చక్కగా ధ్యానం చేస్తున్నారు. అందరి మనసులు కూడా ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాయి. అలాగ మీ రెండు చేతులు మీ కళ్ళపై పెట్టి కళ్ళు తెరిచి గట్టిగా చప్పట్లు కొడదాం. అటువంటి స్థితికి అందరూ అనుభూతి పొందారా? ఎప్పుడన్నా అంత ప్రశాంతంగా ఉన్నారు ఇంతకుముందు ఎప్పుడైనా? లేదు కదా. అంటే కానీ మనసే అసలు స్థితి అది. ఇది మనం రోజు ఒక గంట మీరు ఇంట్లో చేస్తూ ఉంటే ఎప్పుడైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒక మూల కూర్చుని కనీసం ప్రశాంతంగా ఉండగలం కదా, అలవాటు అవుతూ ఉంటే. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు మీ బిడ్డ మనసు ఎలా ఉందో తెలుసా? మీ బిడ్డ మనసు ఎలా ఉంది? అమ్మ ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు. మీ బిడ్డ మీతో చెప్తోంది ఎంత జాగ్రత్త తీసుకుంటావు అమ్మ నా గురించి, నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటున్నావు. ఎవరెవరికి ఏవో ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అలా మేఘాలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి సమస్యలన్నీ కూడా. మేఘాలు వచ్చినట్టు వెళ్ళినట్టు అవి వస్తూ పోతూ ఉంటాయి. మనం చేయగలిగి చేస్తూ ఉంటాం. కానీ మన అసలు స్థితిని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఈ 9 నెలలు కూడా మన మనసుని అలా ఆనందంగా శూన్యంగా ప్రశాంతంగా ఉంచుకుంటే మంచి భావాలు, బిడ్డ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాను, జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉంటాయి. చేస్తూ ఉంటాం. వాటికి మీ మనసుకి సంబంధం లేదు. ఎందుకంటే మనసుకి అసలు స్థితి ఏమిటి? అసలు స్థితి నిర్మలంగా ప్రశాంతంగా ఉండే స్థితి మీ అసలు స్థితి. అది తెలుసుకోవాలి. నాకు తెలియట్లేదు అన్నారనుకోండి, పైకి చూడండి. అలా పైకి చూస్తే ఏ మేఘాలు లేని ఆకాశం కనపడుతుంది కదా ఎక్కడన్నా. అది నా అసలు స్థితి కదా. ఏదో ఇబ్బంది వచ్చిందనుకోండి, అందులో ఒక మేఘం వచ్చినట్టు అంతే. బాగా ఎక్కువ వచ్చేస్తే ఉరుములు వస్తాయి, ఉద్రేకలు వస్తాయి, వర్షాలు వస్తాయి, జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉంటాయి. ఏదో మన ప్రాణం పోతుందన్న సమస్య వస్తే తప్పితే మిగిలినట్లకి మనం ఆందోళన పడాల్సింది ఏముంది? అందుకే 9 నెలల్లో ఇంక దేని గురించి ఆలోచించకుండా మనసుని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకుందాం అని ఉండాలి భావన. మీకు ఈ రోజు నుంచి ఏంటంటే, ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే, 6వ ఫ్లోర్ కానీ 5వ ఫ్లోర్లో ఏంటంటే కొత్తగా ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. అది పూర్తి ఉచితంగా జరుగుతుంది. అదేంటంటే చాలామంది పుట్టిన పిల్లలకి ఎదుగుదల సరిగా ఉండట్లేదు, వినికిడి లోపం ఉంటుంది, మాటలు రావట్లేదు, ఇలా ఎంతోమంది ఇబ్బందులు ఉంటాయి. అది ప్రతి 20 మంది పిల్లలకి ఒకరికి బాగా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రతి 20లో ఒకరికి బాగా తీవ్రమైన అంటే ఇంక వాళ్ళకి ఎదుగుదలలో లోపమే కాదు, మానసిక ఎదుగుదల లోపం. వెంటనే వాళ్ళకి చదువుతున్నప్పుడు కూడా దృష్టి సరిగ్గా ఉండదు కదా, దృష్టి సరిగ్గా పెట్టకపోవటం, అది మాటలు రావట్లేదు. చాలా సంవత్సరాలు సరే మాటలు రావట్లేదు అంటే దానికి వైద్యం చేయించాలంటే లక్షల మీద ఖర్చు అవుతుంది. అందుకే అసలు కొంతమంది మనం చూస్తూ ఉంటే పిల్లడు మాటలు రావట్లేదు అంటున్నారు. ఏంటి 7 ఏళ్ళు వచ్చినా మరి ఏంటి ఇప్పుడు ఎవరికి చూపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళినా పెద్ద వైద్యం చేయించుకోవాలంటున్నారండి, అనే లక్షల మీద అవుతుంటున్నారు. మరి ఇప్పుడు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కదా పిల్లలకి, చెప్పింది వింటలేదు కదా. ఎవరు చెప్పింది పిల్లలు వింటలేదు. దృష్టి ఒకవైపు ఉంటాడు, ఇంకోవైపు ఉంటుంది, దృష్టి ఏకాగ్రత ఉండట్లేదు. ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి కదా. వాటన్నిటి కోసం కింద ఒక 5వ ఫ్లోర్లో ఒక 3 డాక్టర్ని తీసుకుని ఈరోజు మొదలుపెట్టామన్నమాట. అంటే వాళ్ళకి కొంచెం స్పీచ్ మాట ఉంటుంది కదా, మాటలు రాకపోయినా సరే వాళ్ళకి రోజు వీళ్ళు వచ్చి బయట ఎలా జరుగుతుందో మీకు మాటలు రావటం కోసం ఏం వైద్యం చేస్తారో అవన్నీ కూడా మానసిక ఎదుగుదలకి, ఇంకా అన్ని మానసిక పిల్లల ఇబ్బందులు అన్నిటికి మాటలు రావడంతో సహా చదువు మీద ఏకాగ్రత సమస్తం అన్నీ ఏ లోపాలు మీకు కనపడినా వాళ్ళందరికీ మనం ఇక్కడ 3 డాక్టర్ని మొదలుపెట్టి వైద్యం మొదలు పెడతాం అన్నమాట. ఈరోజు మొట్టమొదటిగా స్పీచ్, నా 7 ఏళ్ళు వయసు వచ్చినా మాట రావట్లేదంటే మరి ఎక్కడ చూపించట్లేదండి.
మరి నిజంగా వైద్యం చేయించుకుంటే కొన్నాళ్ళకి ఒకటొకటి వస్తాయన్నమాట. అందరికీ ఉచితంగా జరుగుతుందన్నమాట. ఇంకా లక్షల ఖర్చుతో సంబంధం లేదు. అది రోజు కొంతమందిని వాళ్ళకి మొదలు పెట్టిస్తాం వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఒక థెరపిస్ట్ వచ్చారు, బాబుని కూడా అంటే ఒక్కొక్కడికి 1-2 గంటలు కేటాయిస్తారు. వాళ్ళు మాట రప్పించడం కోసం ప్రతిరోజు 1-2 గంటలు కేటాయిస్తారు. అలా ముందు ఒక 10 మందికి మొదలు పెట్టమన్నాం. మొదలుపెట్టి ఇంకెక్కువ మంది ఉపయోగించుకుంటామంటే ఎక్కువ డాక్టర్లు పెడతాం అన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లల ఎదుగుదల వీటికి కూడా ముందు 3 తీసుకున్నాం. ఎక్కువ మంది ఉపయోగించుకునే కొలది మేము ఎంతమందిని తీసుకుంటాం అన్నమాట. అంటే మీకు ఇందులో సౌకర్యాలు చెప్తున్నాను ఉన్నవన్నీ తెలియటానికి. ఇంతతో ముగిద్దాం ఈరోజు.